నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కీర్తనలు 32 అధ్యాయము 7 వచనం. 1942 నవంబర్ నెలలో మిషనరీల పిల్లలకి నడిపే పాఠశాలలోని టీచర్లను, విద్యార్థులను చెరసాలలో ఉంచారు. వారిని బంధించబోయే ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉండగా వారిలో ఒక పిల్లవాడు అందరికీ సుపరిచితమైన పాటను మెల్లగా అందుకున్నాడు. క్రమంగా ఖైదీలంతా గొంతు కలిపారు. దేవుడు గద్దెపైనున్నాడు, తన వారిని జ్ఞాపకముంచుకున్నాడు. కష్టాలు కలిచివేసిన, బరువులు బాధించిన, ఒంటరిగా విడువక ఆదుకున్నాడు అని. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేదాకా, అంటే 3 సంవత్సరాల వరకు చెరసాలలో ఇదే వారి జీవనారాగం అయ్యింది. నీవు క్రైస్తవుడు అయితే దేవుని నమ్మకమైన ప్రేమను, సన్నిధానాన్ని నీకు జ్ఞాపకం చేసే ఇష్టమైన పాట లేక పల్లవి నీకు సాధారణంగా ఒకటుంటుంది. అనుకోని క్షణాల్లో ఆ మాటలు, సంగీతం వెంటనే స్ఫూర్తినిస్తాయి. సర్వశక్తుడైన దేవుడు సమస్తాన్ని తన అదుపులో ఉంచుకున్నాడని, నిన్నెన్నడూను ఆయన విడనాడనని ఆ పాట నీకు జ్ఞాపకం చేస్తుంది. ఆమేన్.